దెబ్బకు దెబ్బ ఇజ్రాయెల్ అణు కేంద్రాలపై ఇరాన్ మిసైల్ వర్షం, 100 మందికి పైగా గాయాలు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు రౌండప్ చేస్తున్నా ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. దెబ్బకు దెబ్బ తీయడమే తమ లక్ష్యం అంటూ విరుచుకుపడుతోంది. లేటెస్ట్గా ఇజ్రాయెల్లోని కీలక అణు స్థావరాలపై మిసైల్ దాడులు చేసింది. వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిమోనా, అరాద్ పట్టాలపై మిసైల్ వర్షం కురిపించడంతో భారీ విధ్వంసం సంభవించింది. అణు స్థావరాలే లక్ష్యంగా జరిపిన దాడిలో దాదాపు 100 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ కీలక అణు స్థావరం అయిన డిమోనా పట్టణంతో పాటు అరాద్ టౌన్పై కూడా మిసైల్ దాడులు జరిగాయి. శనివారం మార్చి 21 నటాంజ్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసిన వెంటనే దెబ్బకు దెబ్బ అన్నట్లుగా అణు స్థావరాలపై విరుచుకుపడింది ఇరాన్. డిమోనా, అరాదులపై వందల కిలోల బరువుతున్న 2 వార్ హెడ్స్ మిసైళ్లతో దాడులు చేసింది. ఇరాన్ ఈ దాడులపై ఇజ్రాయెల్ మెడికల్ ఎమర్జెన్సీ సంస్థ మగెన్ డేవిడ్ ఆడమ్ స్పందించింది. అరాద్లో 84 మంది గాయపడగా 10 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. అదేవిధంగా డిమోనాలో 33 మంది గాయాలైనట్లు అంబులెన్స్ బ్లడ్ బ్యాంక్ సంస్థ పేర్కొంది. ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు, ఇది చాలా కఠినమైన సాయంత్రం ఈ దాడిని ఖండిస్తున్నాం. మా శత్రువుపై దాడులు కొనసాగిస్తాం. అన్ని వైపుల నుంచి దాడులు చేస్తూనే ఉంటాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు శనివారం ఇరాన్ కీలక అణు కేంద్రం నటాంజ్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. టెహ్రాన్కు 220 కిలోమీటర్ల దూరంలో ఉండే అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ 2 అణు స్థావరాలను ధ్వంసం చేసే క్రమంలో 2 పట్టణాలపై మిసైల్ దాడులు చేసింది.